ఒంటి మీద మచ్చ లేనటువంటి వాళ్ళకి మచ్చ వస్తే లోకం కోసమే వచ్చింది శివకేశవులకు. శివుడికి కంఠానికి మచ్చ వచ్చింది లోకం కోసం హలాహల భక్షణం చేస్తే. మచ్చలేనటువంటి విష్ణువు యొక్క నడుముకి మచ్చ పడింది. మొల్తాడు అదే పనిగా కట్టుకుంటే మొల్తాడు మచ్చ పడ్డట్టుగా మచ్చ ఎందుకు పడింది అంటే అమ్మ కట్టిన తాడు ఉరుసుకోవడం వల్ల మచ్చ పడింది. భక్తి అన్న పాశముల చేత కట్టబడే లక్షణం ఉన్నవాడని నిరూపించాడు విష్ణువు. ఏనికిలైనా లొంగనేమో కానీ భక్తికి వశుడనైపోతాను. ఏమిచ్చావన్న దానికి కాదు నేను లొంగేది, నువ్వు ఎంత భక్తితో ఉంటావన్న దానికి నేను వశుడనవుతాను. అందుకే మీరు చూడండి, దామోదర అన్న నామం అందుకే అంత గొప్పదైంది. ఎంత వశుడవుతాడంటే భక్తికైనా. నేను మీకు ప్రత్యేకించి కృష్ణపరంగానే ఒక దృష్టాంతం చూపిస్తాను. దామోదరుడని కట్టబడడానికి కారణం అది. ఇది కృష్ణావతారములో ఆద్యంతముల యందు ప్రకాశించింది. మహాభారత యుద్ధం ప్రారంభమవుతోంది. ప్రారంభం అవుతుంటే భీష్మాచార్యుల వారు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధిపతి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పారు భీష్ముడి దగ్గరికి వచ్చి. ఏమని ప్రతిజ్ఞ చేశాడు అని అడిగాడు. ఆయన ఆయుధం పట్టట్ట, కేవలము అర్జునుడికి సారథ్యం చేస్తాట. భీష్ముడు అన్నాడు, భీష్ముడు పరమభక్తుడు, విష్ణువు యొక్క తత్వము తెలుసున్న 12 మందిలో ఒకడు భీష్ముడు. అటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు. ఇంత భాగవతోత్తముడైన వాడు ఆయన చేత ఆయుధం పట్టిస్తే ఆయన ప్రతిజ్ఞ పోయినట్టే కాదా? ఆయన ప్రతిజ్ఞ పోయేటట్టుగా ఈయన ప్రతిజ్ఞ చెయ్యొచ్చా? అంటే భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భగవంతుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? భగవంతుడి ప్రతిజ్ఞ భంగం ఎక్కడైపోతుందో చూపించాలనుకున్నాడు. అనుకుని యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు రథంలో ఉన్నాడు, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టాడు అర్జునుడిని భీష్ముడు. భీష్ముడు ధనస్సు పట్టుకుని ఉండగా ఎవరు నిగ్రహించలేరు. స్వచ్ఛంద మరణ వరం ఉన్నవాడు, మహానుభావుడు. ఒంటి నిండా నెత్తురే. కృష్ణ పరమాత్మ అట్నుంచి పడుతున్న ఈ బాణాలు ఇట్నుంచి వెళ్ళటం లేదు. ఎందుకని వెనక్కి తిరిగి చూశాడు. ఒళ్ళంతా నెత్తుటి వరద కింద ఉన్నాడు అర్జునుడు. భీష్ముడు మధ్యందిన మార్తాండుళ్ళ ఉన్నాడు. తాను సారథ్యం చేస్తుండగా, తను ఎదట ఉండగా తనని నమ్ముకున్న వాడిని కొట్టేస్తున్నాడు. అంతే, తన ప్రతిజ్ఞ వదిలిపెట్టేశాడు. భీష్ముడే స్తోత్రం చేశాడు భాగవతంలో. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు అప్పశయ్య మీద పడుకొని. అర్జునుడు తను ఉండగా వెనక ఇన్ని దెబ్బలు తింటే తట్టుకోలేక పగ్గాలు విసిరి బారేసి ఒక్క దూకు దూకాడు కిందకి. ఆ దూకేటప్పటికి ఆయన కడుపులలో ఉన్న జగములు ఊగిపోయి, ఆయన కుండలములు ఇలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పుకుంది. గబగబా చక్రం చేత్తో పట్టేసుకున్నాడు. పట్టనన్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు భీష్ముడు రథం దగ్గరికి. పైన వేసుకున్నటువంటి బంగారు రంగు ఉత్తరీయం జారి కింద పడిపోయింది. అర్జునుడు ధనస్సు విడిచిపెట్టి కిందకి దూకి నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా బావా, అర్జునుడు చేతకానివాడైతే కృష్ణ పరమాత్మ చక్రాయుధం పట్టాడని లోకం చెప్తుంది. బావా కోపం తగ్గించుకో, వదిలేయి 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 అని వెంటపడి చేయి పట్టుకుంటుంటే నేను నీ రథంలో ఎదురుగుండా ఉండగా నిన్ను కొడతాడా అంతా? ఇవాళ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి, ఏనుగు కుంభస్థలం మీదకి దూకి సింహం ఎలా తన పంజాతో కొట్టి ముత్యాలు చిందరవందర చేస్తుందో అలా నా చక్రధారలతో భీష్ముడి కుత్తుక కత్తిరిస్తా. ఏమనుకుంటున్నాడో, స్వచ్ఛంద మరణం వరం ఉందనుకుంటున్నాడేమో. చంపేస్తాను భీష్ముడిని పరిగెత్తుకొచ్చాడే. తన భక్తుడి కోసం తన ప్రతిజ్ఞ కూడా మరిచిపోయి చక్రాయుధం పట్టుకుని ఆ మీదకు వచ్చేసిన కృష్ణుడు ఉన్నాడే, ఆయన పరమ భక్త లోలుడు. భక్తులంటే వెంటబడతాడు. ఆ కృష్ణుడు నాకు దిక్కని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. అంత భక్త పరతంత్రత కలిగినటువంటి వాడు.